సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఏ టేబుల్ అండ్ వన్స్ టేబుల్ క్రియేట్ అయినాక ఎవ్రీ రెస్పాన్స్ని దాంట్లో ఇన్సర్ట్ చేయండి. సేవ్ ద ఎవ్రీ రెస్పాన్స్ డేటా. రెస్పాన్స్ ఇంటూ దిస్ టేబుల్. అండ్ మీరు ఈ టేబుల్ ఎలా వస్తుంది అంటే అగైన్ లైక్ మీరు ఎవ్రీ టైమ్ సేవ్ న్యూ క్వరీ ఇది ఎక్కడ డిస్ప్లే కావాలి, మళ్ళీ రెస్పాన్స్ డేటా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే కావాలి. ఉమ్, మీ చార్ట్లో ఇట్ షుడ్ బి అది లెఫ్ట్ సైడ్ అనమాట. ఉమ్, డిస్ప్లేడ్ ఇన్ లెఫ్ట్ సైడ్. సో ఇది ఉమ్, ట్రై చేయండి మీరు. అది ఏమి ఓకే. బై డేట్ కానీ బై అప్ టు యూ అనమాట. ఎవ్రీ మినిట్ లెఫ్ట్ సైడ్ సేవ్ చేయాలా, ఎవ్రీ సెకండ్ బై డేటా బై మంత్ అనేసి. ఉమ్, సో దెన్ యూ విల్ గెట్ ఎ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చాట్ జీపీటీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్ వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మీ సేవ్డ్ రికార్డ్స్ కనపడతాయి. ఉమ్. అది లెఫ్ట్ సైడ్ కి అలైన్ చేయాలా? లైక్ ఆర్ జస్ట్ లెఫ్ట్ సైడ్లోనే కదా డిస్ప్లే చేయాల్సింది సేవ్డ్ ఎలిమెంట్స్. చాట్ జీపీటీలో ఎక్కడ డిస్ప్లే అవుతుంది అది? అంటే లైక్ దానికి ఏమైనా స్పెసిఫిక్? వస్తుంది. స్ట్రీమ్ లెటర్ రావాలి. మీకు రాకపోతే ఒకసారి దీన్ని అడగండి, ఎవరిని కో పైలట్ ఉంది కదా మీ ఫ్రెండ్, ఓకే. ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఎలా చేద్దాం అనేసి. ఓకే, ఓకే, షూర్. ట్రై చేయండి. వచ్చిందా రాదా అని దీంట్లో గ్రూప్లో మెసేజ్ చేయండి. చూద్దాం ఎలా ఫిక్స్ చేయాలనేసి. యూస్ ఓకే. గిటప్ కోపైలట్ యూస్ చేసుకోండి. ఓకే. పర్లేదు, నో ప్రాబ్లం. అది కోడ్ హెల్ప్ చేస్తుంది, మీరు దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి అప్డేట్ చేయండి అనమాట. ఓకే. సో ఇక్కడతో మీకు ఈ చాట్ బాట్, సింపుల్ చాట్ బాట్ రెడీ అయింది. క్వశ్చన్ టు ఆన్సర్, సేవింగ్ ద హిస్టరీ, డిస్ప్లేయింగ్ ఇన్ లెఫ్ట్ సైడ్ అనేసి. ఓకే. ఇది సింపుల్ చాట్ బాట్ అనమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేసి. ఉమ్, మీ షేర్ మై స్క్రీన్. ఓకే. ఇక్కడ మనము ఇంకొకటి ట్రై చేస్తున్నాం. ఓకే, నా కన్సోల్ కనపడుతుందా మీకు? ఉమ్, ఓకే, లెట్ మీ. ఓకే, పిక్సెల్ రా కదా. ఇప్పటికి ఇక్కడికి వస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం డ్రా చేసాం కదా. ఉమ్, అయిపోయింది ఏది, ఫాస్ట్ అయిపోయి అయిపోయింది మంది. ఫాస్ట్ అయిపోయి అయిపోయింది, స్వాగర్ కంప్లీట్ అయింది. నా స్క్రీన్ కనపడుతుందా? ఉమ్. ప్లస్ ఇది కనపడుతుంది. కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు. ఉమ్, మీరు చూస్తే లాస్ట్ టైం స్ట్రీమ్లెట్ అనుకున్నాము, స్ట్రీమ్లెట్ కూడా మనం కంప్లీట్ చేసాం. నా ఉమ్, స్ట్రీమ్లెట్ ఇస్ కనెక్టింగ్ టు యువర్ పైథాన్ బ్యాక్ ఎండ్. ఇక్కడ రాసాం కదా రిక్వెస్ట్ డాట్ గెట్ అనేది. త్రూ ద ఉమ్, రిక్వెస్ట్ డాట్ గెట్ అనేది మీ పైథాన్ బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఉమ్. రిక్వెస్ట్ డాట్ గెట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీరు ఏదైనా ఏపీఐని ఇది చేయాలి, కాంటాక్ట్ చేయాలంటే, రిక్వెస్ట్ చేయాలంటే ఈ రిక్వెస్ట్ అనే లైబ్రరీస్ ఇంపార్టెంట్ అనమాట. రిక్వెస్ట్ డాట్ గెట్తో పైథాన్ డేటాబేస్కి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు, చాట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. చాట్ అనే దీంతో, చాట్ అనే దీంతో మీరు దీన్ని కాల్ చేస్తున్నారు. సెకండ్ వన్ డేటాబేస్ అనమాట, థర్డ్ వన్ అనేది. డేటాబేస్ అనేది ఎప్పుడు ఆల్రెడీ మీ ఓన్ అప్లికేషన్స్ యూజ్ చేశారు, లేదంటే రెస్పాన్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మీరు. ఉమ్. సో రెస్పాన్స్ కూడా యూజ్ చేయొచ్చు మీరు, అంటే రెస్పాన్స్ స్టోర్ చేసి ఉంటారు కదా. హిస్టరీ అని చెప్పొచ్చు సింపుల్గా. హిస్టరీ నుంచి ఇక్కడ నుంచి రీడ్ చేసుకోవచ్చు అనమాట. సో యువర్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ రెడీ నౌ. ఇక్కడ మళ్ళీ చూడొచ్చు, చాట్లో మనం ఏం చూసినాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే అన్నమాట. సింపుల్ అప్లికేషన్ ఇది. సో బేసిక్గా చెప్పాలంటే హై లెవెల్గా మీకు ఆల్రెడీ చాట్ బాట్ రెడీ మీది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లెట్ మీ టేక్ దిస్ అవుట్. ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఏం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఓకే, ఫస్ట్ ఓకే,
ఇప్పుడు ఓకే, ఫస్ట్ దానికంటే ముందు మనకు టైప్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్ అని చెప్పొచ్చు. ఎల్ఎల్ఎంస్ కాదు, బట్ మన జెనే హబ్ అనేది ఎలా ఎవాల్యుయేట్, లైక్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ జెనే హబ్ ఉంటాయి కదా, మనకి జనరేటివ్ ఏఐ అనేసి అది ఎలా ఏంటేంటివి అనేది చూద్దాం. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే జెనే హబ్ అని వచ్చి, సారీ, బేసిక్గా జనరేటివ్ ఏఐ అనేది క్వశ్చన్ టు ఆన్సర్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ చూస్తే మీరు ఓన్లీ చాట్ జీపీటీ అనేది క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే ఉన్నింది. మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చట్లేదా. అది మళ్ళీ ఎలా పెరిగిందంటే, లైక్ సెకండ్ ఫేజ్ అనమాట. ఫేజ్ వన్లో అలా ఉన్నింది. ఫేజ్ టూలో నువ్వు డాక్యుమెంట్స్ ఇస్తే, ఎందుకంటే చాట్ జీపీటీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే వెరీ జనరిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే పబ్లిక్గా అవైలబిలిటీలో ఉన్న డేటా బేస్ చేసుకొని ఉంటుంది అది. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ దాని దగ్గర ఉండదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్తో నీకు ఏమన్నా వర్క్ చేయాలనిపించింది అనుకో, అప్పుడు వర్క్ చేయలేవు కదా. సో దానికని ఏం చేస్తాడంటే వాడు చాట్ విత్ డాక్యుమెంట్స్ అన్నాడు అనమాట. చాట్ విత్ డాక్యుమెంట్స్ అనేసి యాక్చువల్గా అంటే నీ డాక్యుమెంట్తో నువ్వు మాట్లాడు అనేసి. ఇది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఏమి ఓన్లీ క్వశ్చన్ టు పబ్లిక్ డేటా అనమాట. సెకండ్ ఫేజ్లో ఏమో చాట్ విత్ యువర్ ఓన్ డాక్యుమెంట్స్. నీ డాక్యుమెంట్ పబ్లిక్ డేటా స్టిల్ అనమాట. ఇది ఫస్ట్ సెకండ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ స్టిల్ అలానే ఉంటుంది. ఫస్ట్ ప్లస్ సెకండ్ అనమాట. సెకండ్ ఫేజ్లో నీ స్టిల్ క్యూఎన్ఏ అలానే ఉంటుంది. దాంతోపాటు నీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి నువ్వు క్వశ్చన్స్ అడుక్కోవచ్చు దానిపైన. ఫేజ్ టూ. అండ్ ఫేజ్ త్రీ అనమాట. ఇది ఏమంటే నీకు డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఈవెన్ నీకు ఆర్గనైజేషన్లో ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ ప్రాజెక్టు ఒక యూనిక్ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ తీసుకుంటే ఫాస్ట్ ఏపీ అనేది ఒక అప్లికేషన్. ఇది ఏమి ఏపీఐ ఎండ్ పాయింట్స్, ఇది డేటాబేస్ అనమాట, డేటాబేస్ క్వరీస్, ఇది ఓలామా కనెక్షన్. అండ్ ఇప్పుడు చూస్తే ఇఫ్ త్రీ ఆర్ ద త్రీ డిఫరెంట్స్ అనమాట. త్రీ డిఫరెంట్ అప్లికేషన్స్ దే హ్యావ్ ద ఓన్ ఓన్ యూనిక్ ఫంక్షనాలిటీ. అప్పుడు ఏమంటారంటే దాన్ని ఎవ్రీ ఒక్కొక్కటి ఉంది కదా, దీని ఒక్కొక్క అప్లికేషన్ని ఐదర్ ఏజెంట్, యాక్చువల్గా చెప్పాలంటే టూల్స్ అనమాట. అది టూల్ కిట్స్. మన మామూలు మీ టూల్ కిట్స్ అంటే మీకు బేసిక్గా మీకే బాగా ఐడియా ఉంటుంది. టూల్ కిట్స్ అంటే టూల్స్ అంటే ఏదన్నా ఒక యూనిక్ పర్పస్కి వాడేదానికే కదా. మన జనరిక్ టెర్మినాలజీలో యూస్ చేయాలంటే హెయిర్ కుమ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనిక్గా వాడేటివి. అది ఒకే పర్పస్. ఈవెన్ నీకు ఎంఆర్టీలో విన్నప్పుడు స్వాప్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎందుకు యూస్ చేస్తాము, స్వాప్ చేయడానికి, స్వాప్ అవుట్ కొట్టడానికి మాత్రమే యూస్ అవుతాయి. సో అవన్నీ టూల్స్ అంటారు అనమాట. మనకి హ్యూమన్కి ఏవేవైతే హెల్ప్ అవుతాయో అవన్నీ టూల్స్ అనమాట. ఈవెన్ మన డ్రెస్సింగ్స్ కానీ, లైక్ రెగ్యులర్గా ఏవి యూజ్ చేసినా కానీ అన్ని టూల్స్ అనమాట. ఆ టూల్స్ని యూజ్ చేసుకొని ఏదైనా బిల్డ్ చేసేవాడు ఏజెంట్ అంటారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాబేస్ అనేది టూల్ అనమాట. ఎందుకు డేటాబేస్లో సేవ్ డిలీట్ తప్ప ఇంకేమని చేయగలదు అది, నథింగ్ ఎల్స్ కదా. డేటాబేస్ అనేది స్టోరేజ్ అనమాట, సింపుల్ స్టోరేజ్. దానికి తప్పించి ఇంకేం దానికి ఎక్స్ట్రా థింగ్స్ లేవు దాని దగ్గర. ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? అర్థమైందా మీకు ఇది కాన్సెప్ట్, టూల్ అంటే ఏంది అనేసి? కొంచెం. పర్లేదు, అర్థం కాకుండా చెప్పండి, పర్లేదు. ఇట్స్ ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం. చాట్ విత్ డాక్యుమెంట్ అర్థమైందా నీకు మాన్సా? హలో, వినపడట్లేదు. ఓకే, అర్థమైంది అనుకుందామా. ఓకే, లెట్ మీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మనం ఇందాక చాట్ బాట్ బిల్డ్ చేసాం కదా.
అది క్వశ్చన్ Mhm. అండ్ ఆన్సర్ అనమాట. Yes. చాట్ విత్ డాక్యుమెంట్ ఎందుకు వచ్చిందంటే, ఇందాక లామాలో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక మనము చాట్ జీపీటీ బిల్ చేసాం కదా, Mm. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఆ మోడల్, ఓకే లెట్ మీ గో బ్యాక్ ద వన్ స్టెప్ బ్యాక్ అగైన్. ఇక్కడ మనం ఏం యూస్ చేసాం ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి? ఒక ఎల్ఎల్ఎం మోడల్ యూస్ చేసాం కదా, Mm. మిస్ట్రల్ అనే మోడల్ యూస్ చేసాము. మిస్ట్రల్ 8 బినో 3 బినో సంథింగ్ ఏదో యూస్ చేసాం. Mhm. ఎవ్రీ మోడల్కి ఏముంటుంది, లైక్ ఎవ్రీ మోడల్ని ఏమి పర్టికులర్గా ట్రైన్ చేయాలన్నమాట. Mm. ఇప్పుడు దీన్ని ఎవరు ట్రైన్ చేశారు? మిస్ట్రల్ అనే వాళ్ళు ట్రైన్ చేశారనమాట. Mm. మిస్ట్రల్ అనేవాళ్ళు. ఎవ్రీ మోడల్ని ట్రైన్ చేయాలంటే ఏం కావాలి? ట్రైనింగ్ డేటా కావాలి. Mm. ట్రైనింగ్ డేటా అన్నమాట. ఇది ఈ పదాలు తెలుసా మీకు? ఏమైనా ఐడియా ఉందా? ట్రైనింగ్ డేటా అంటే Mm. ఎవ్రీ మోడల్ని, లైక్ ఇప్పుడు నీకు మోడల్ ఎలా ఆన్సర్ చేస్తుంది నీకు అది, దానికి ఏం నాలెడ్జ్ ఉండదు కదా, దానికి వచ్చే నాలెడ్జ్ అవును. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ Yeah. ట్రైనింగ్ డేటా నుంచి వస్తుంది అనమాట. ఆ Mhm. ట్రైనింగ్ డేటాలు ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయాలి, ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయాలి, ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయాలని ఉంటుంది అనమాట. Mm. సో ఇట్స్ అబౌట్ ద ట్రైనింగ్ డేటా. Yeah. ఈ ట్రైనింగ్ డేటాని తీసుకొని మిస్ట్రల్ అనేవాడు మిస్ట్రల్ 8 బిని బిల్డ్ చేస్తాడు అనమాట, సింపుల్గా. Mm. సో ఈ ట్రైనింగ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్లో అనమాట, వికీ పేజ్ కానీ లింక్డ్ఇన్ కానీ వేర్ ఎవర్ ఇట్ ఇస్ డిఫరెంట్ సోర్సెస్తో వస్తుంది అనమాట. Mm. బట్ ఇక్కడ ఉన్న ఇంకో క్లాస్ ఏమంటే, ఈ ట్రైనింగ్ డేటా అనేది ఎప్పుడు అప్ టు డేట్తో ఉండదు అనమాట. ఈ మోడల్ ఒక 10 మంత్స్ బ్యాక్, 12 మంత్స్ బ్యాక్ బిల్డ్ చేసింటే పాస్ట్ 12 మంత్స్ డేటా మాత్రం మిస్ అయి ఉంటుంది, లాస్ట్ 12 మంత్స్ నుంచి ఈ రోజు వరకు. Mm. ప్లస్ అందులోన యాజ్ పర్ పాలసీ ప్రకారము వాళ్ళు పర్సనల్ డేటా యూస్ చేయకూడదు అనమాట. Mm. లాస్ట్ 12 మంత్స్ డేటా వాళ్ళ దగ్గర ఉండదు. ఓకే. ప్లస్ పర్సనల్ డేటా వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. Mm. పర్సనల్ డేటా అంటే ఏంటి? Like మన personal information. ఎగ్జాక్ట్గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నువ్వు స్కూల్స్ అవుతున్నాయి కాబట్టి నీ మార్క్ లిస్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ ఓన్ పర్సనల్ అనమాట. బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వా నీ పర్సనల్గా ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. ఓన్లీ Mm. పబ్లిక్గా ఉండే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. సో Mm. ఇప్పుడు నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్తో కానీ, లేకపోతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో ఏమన్నా చాట్ చేయాల్సి వస్తుంది. Mm. అప్పుడు ఎలా చేయగలరు వాళ్ళు? బికాజ్ ఈ రెండు వాళ్ళ దగ్గర లేదు కదా. Mm. సో అందుకని, అప్పుడు డాక్టర్. ఎగ్జాక్ట్గా అందుకనే అప్పుడు ఏమంటే వాళ్ళు ఈ ఈ లూప్ హోల్ని బిల్డ్ చేయడానికి, అంటే గ్యాప్ ఫిల్ చేయడానికి దే కమ్ అప్ విత్ చాట్ విత్ డాక్యుమెంట్ అనమాట. బికాస్ ఐ Mm. డోంట్ హ్యావ్ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదు, నేను అది ఇల్లీగల్ అనమాట యాజ్ పర్ పాలసీ ప్రకారం. దే కాంట్ యూస్ Mm. పర్సనల్ డేటా. Mm. సో అందుకని చాట్ పోతే డాక్యుమెంట్ అనమాట అన్నారు వాళ్ళు. సో నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే నాకు అప్లోడ్ చేయి. సో Mm. ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని నేను క్వశ్చన్ చేయగలను, నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలను అనేసి. Mm. సో ఈ రెండు లూప్ హోల్ ఫిల్ చేయడానికి దే కమ్ అప్ విత్ దిస్ అప్రోచ్. Mm. యు గాట్ ఇట్ రైట్ నా? Yes. మనసా నీకు అర్థమైందా? అన్మ్యూట్ చేసి. అర్థమైంది. ఓకే ఫైన్. మీరు మళ్ళీ మ్యూట్ చేయండి మైక్. సో నౌ దే క్లియర్లీ యు నో వై దే కమ్ అప్ విత్ చాట్ విత్ డాక్యుమెంట్ అనేసి. Mm. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి? ఈవెన్ వాళ్ళు అప్ టు డేట్తో ట్రైన్ చేసినా కూడా స్టిల్ ఇట్ విల్ బి కంటిన్యూస్ యాక్టివిటీ. వై?
కంటిన్యూస్ అంటే లైక్ స్టిల్ అంటే ఈ ఫీచర్ ఎప్పటికీ వ్యాలిడే అనమాట. ఓ బికాస్ మన పర్సనల్ డేటా వాళ్ళు దే కాన్ యాక్సెస్ ఇట్ సో ఇట్స్ డెఫినెట్లీ ఈవెన్ ఈ మోడల్ అనేది స్టిల్ దే ట్రైన్డ్ విత్ ద లేటెస్ట్ డేటా, దే కాంట్ యూజ్ అవర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ద రీజన్ చాట్ విత్ డాక్యుమెంట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ అనమాట. ఇట్స్ నెవర్, ఇట్స్ ఆల్వేస్ వ్యాలిడ్. సో అందుకే స్టిల్ ఈ ఫీచర్ అనేది కంటిన్యూస్ ఫీచర్. సో యా అందుకే మీరు చూస్తే చాట్ జీపీటీలో, లెట్ మీ ఓపెన్ చాట్ జీపీటీలో, మీరు అటాచ్ బటన్ ఉంటుంది అక్కడ. చాట్ జీపీటీ ఇస్ లైక్ కంటిన్యూస్ డేటా అనమాట. ఇట్స్ లైక్ ఇట్స్ లేటెస్ట్ మోడల్ అనేది వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి 3 మంత్స్కి ఇస్తూ ఉంటారు. బట్ స్టిల్ వై ద గివ్ ఇన్ ద చాట్ విత్ డాక్యుమెంట్ నా నేను మోర్ యూస్ చేశాను, అందుకే నాకు చాట్ డిసేబుల్ కనపడుతుంది. బట్ ఈవెన్ జెమినీలో చూసినా కూడా మీరు ఇక్కడ అటాచ్ ఫైల్స్ ఉంటుంది అనమాట. వై అంటే దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఐ కాంట్ యూస్ మై పర్సనల్ డేటా. ఈవెన్ కోడింగ్ కానీ ఏది కూడా యూస్ చేసేయట్లేదు. సో ఆ రీజన్తో అటాచ్డ్ అనేది ఆల్వేస్ మ్యాండేటరీ. నెక్స్ట్, టూల్స్. ఇప్పుడు ఇది క్లియర్ కదా, ఈ ఫీచర్ ఎందుకు వచ్చింది అనేసి. ఇది ఫేజ్ 2లో వచ్చింది ఈ లిమిటేషన్ని రిజాల్వ్ చేయడానికి. ఫేజ్ 3, లెట్ మీ గివ్ ద మోర్ క్లారిటీ హియర్. బికాస్ ఇది అర్థమైతేనే మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఓకే మనం ఎక్కడున్నాం ఇప్పుడు, ఏం చేయాలి అనేసి. ఇది సింపుల్ Q&A, క్వశ్చన్ టు ఆన్సర్. అండ్ పబ్లిక్ డేటా, మెయిన్ ఇదే అనమాట, పబ్లిక్ డేటా. నా థర్డ్ ఫేజ్ అనేది టూల్స్ అన్నమాట. మీకు ఇప్పుడు యాజ్ ఎ కార్పొరేట్గా, కార్పొరేట్ ఆఫీస్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీ పర్సనల్లో కానీ మీకు స్టిల్ ఏమైనా మిస్సింగ్ గ్యాప్ కనపడుతుంది దీంట్లో. ఇక్కడేం పబ్లిక్ డేటా అన్నారు, ఇక్కడ పర్సనల్ డేటా యూస్ చేసుకోవచ్చు అన్నారు. బట్ స్టిల్ డూ యూ సీ ఎనీ, ఇది మన అప్లికేషను. ఇప్పుడు మనం బిల్ చేసిన అప్లికేషన్ ఇది కదా. సో ఈ అప్లికేషన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడేం పబ్లిక్ డేటా అన్నాము, ఇక్కడేమో పర్సనల్ డేటా అన్నాము. మనకి ఇక్కడ కూడా ఇంకో అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ రెండు ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఇది కూడా ఉంది కదా, స్టూడెంట్ మేనేజ్మెంట్ సంథింగ్ ఏదో బిల్ చేస్తారు మీరు ఓన్గా. సో స్టిల్ డూ యూ సీ ద ఎనీ గ్యాప్స్ హియర్. ఓకే, నేను క్వశ్చన్ వేస్తాను ఇక్కడ. ఈ చాట్లో నీ అప్లికేషన్తో మాట్లాడాలంటే మాట్లాడగలవా? ఇప్పుడు చాట్ అప్లికేషన్ బిల్ చేసావు, నువ్వేం యూస్ చేస్తున్నావు, ఈ చాట్ని మాత్రమే యూస్ చేస్తున్నావు అనమాట. ఇది మనకి చాట్ ఉన్న ఒక ఎండ్ పాయింట్ మాత్రము. అట్లే సిమిలర్గా నీకు ఇంకో అప్లికేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఓకే లెట్స్ డోంట్ కన్ఫ్యూజ్ నా. ఇప్పుడు ఏముంది, నీ ఒక అప్లికేషన్ ఉంది కదా నీది, సంథింగ్ పేషెంట్ అప్లికేషన్ ఏదో, దానికి స్ట్రీమ్ రేటివ్ అయి బిల్ చేశాను. ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ కాల్ చేస్తున్నావు, అది చాట్కి వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇట్స్ ఫైన్, సింపుల్ క్యూఎన్ఏ చాట్ బిల్ చేశాను. సో నౌ నీ రిక్వైర్మెంట్ ఏంటంటే యూ వాంట్ టు టాక్ విత్ డిఫరెంట్ అప్లికేషన్. నీ రెస్ట్ ఏపీ కాకుండా ఇంకేదైనా రెస్ట్ ఏపీ కానీ ఇంకో అప్లికేషన్ కూడా యాక్సెస్ చేయాల్సి వస్తుంది. అలాగా యూ హ్యావ్ టు యాక్సెస్ ద మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నమాట. డిపెండ్స్ ఆన్ యువర్ చాట్ క్వశ్చన్ బేసెస్ కానీ. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగినావు, ఎలా అడుగుతావు అంటే ఐ వాంట్ టు సమ్మరైజ్ ద పేషెంట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ఏదైనా దేర్ అకౌంట్ బ్యాలెన్స్ కానీ, ఇది నీ క్వశ్చన్ అనుకో. ఇది నీ పేషెంట్ ఇన్ఫర్మేషన్ కదా. నీ క్వశ్చన్ ఎలా అడుగుతావు అంటే ఐ వాంట్ ద పేషెంట్ డీటెయిల్స్, డీటెయిల్స్ పేషెంట్ డీటెయిల్స్తో పాటు ఇంక్లూడ్ ఇంక్లూడ్ బ్యాలెన్స్ పేమెంట్స్
అండ్ జాయినింగ్ డేట్ కూడా అడుగుతావు. ఇక్కడ ఏమున్నాయి? ఫస్ట్ పేషెంట్ డీటెయిల్స్ అన్నావు. పేషెంట్ డీటెయిల్స్ ఎక్కడ వస్తాయి? ఎక్కడున్నా నీ అప్లికేషన్లో పేషెంట్ డీటెయిల్స్? డేటాబేస్లో. నీ అప్లికేషన్లో ఉన్నదన్న. ఫైన్, నాకు డేటాబేస్తో సంబంధం లేదు. నీది ఓ, పేషెంట్ అప్లికేషన్ ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఏం కావాలి? లెట్ మీ దీన్ని కొంచెం పక్కకు తీసుకెళ్దాం. దీన్ని ఇక్కడ తీసుకెళ్దాము. ఇది నీ అప్లికేషన్ అన్నమాట. మ్మ్. పేషెంట్ అనేది వచ్చి నీ అప్లికేషన్ అన్నమాట. సో నీకు పేషెంట్స్ డీటెయిల్స్ కావాలంటే ఏం వెళ్తుంది? దీన్ని కాల్ చేస్తుంది. మ్మ్. ఏపీఎస్ బిల్ చేసావు కదా నువ్వు దీనికి. మ్మ్. ఫాస్ట్ ఏపీఐనో లేకపోతే అప్లికేషన్ అని పెడదాం. యాప్ నీ అప్లికేషన్ని కాల్ చేస్తుంది అనమాట. మ్మ్. ప్లస్ ఫైనాన్షియల్ డీటెయిల్ కావాలంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ కూడా అయినా కదా. సో మ్మ్. అప్పుడు ఏంటి? ఇక్కడ ఇంకో అప్లికేషన్ ఉంటుంది. దాని రెస్పాన్సిబిలిటీ ఏమి? పేమెంట్స్ అన్నమాట. మ్మ్. నీకు ఇది ఎలా ఉందో పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకో అప్లికేషన్ ఉన్నట్లే పేషెంట్స్ కూడా ఇంకో పేమెంట్స్ కూడా ఇంకో అప్లికేషన్ ఉంటుంది అనమాట. మ్మ్. ప్లస్ జాయినింగ్ డేట్ అంటున్నావు. అదేంది అది? అగైన్ ఐదర్ నీ పేషెంట్లోనే ఉండొచ్చు, లేకపోతే ఇంకో డిఫరెంట్ అప్లికేషన్ ఉండొచ్చు దానికి. మ్మ్. ఇన్ఫో అనేసి జనరల్ ఇన్ఫో సంథింగ్ ఏదన్నా. సో ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు? ఒకే దాంట్లో నాకు ఈ అన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు అనమాట. మ్మ్. అది నీది ఎలా ఉంది? అది కూడా క్వశ్చన్ అదేమన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందా? ఇందాక ఇక్కడ ఎలా ఉంది క్వశ్చన్? సో యూ ఆర్ వెరీ క్లియర్ అనమాట, ఈ క్వశ్చన్ ఎల్ఎల్ఎం పంపించాలి అనేసి. బట్ ఇక్కడ మ్మ్. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అనమాట. మ్మ్. ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని దాంట్లో ఏ డిఫరెంట్ ఏపీఐస్ కాల్ చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. మ్మ్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైందా క్వశ్చన్? డిఫరెంట్ సర్వీసెస్ మ్మ్. నీకు మానసా? వచ్చింది. ఓకే. సో మనం డిఫరెంట్ లైక్ సెక్షన్స్ లాగా క్రియేట్ చేసినాం దానికి. అలా కాదు. ఎందుకంటే డిఫరెంట్ సెషన్లా క్రియేట్ చేస్తే ఈ అండర్స్టాండింగ్ ఎవరు తెలుస్తుంది? మ్మ్. అది నువ్వు ఎవ్రీ టైం లైక్ యాజ్ నేను ఇలా రాస్తాను అనమాట. ఇంకోరు ఎలా రాస్తారు? ఐ వాంట్ ద బ్యాలెన్స్ పేమెంట్ ఆఫ్ ద పేషెంట్ డీటెయిల్స్ అండ్ ఈస్ జాయినింగ్ డేట్స్ అంటారు. లైక్ సెంటెన్స్ అనేది ఎలా అయినా ఫామ్ చేయొచ్చు. సో యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ అండ్ మేక్ ఇట్స్ లైక్ విచ్ ఈస్ ద రిలవెంట్ కాంపోనెంట్స్ అనేసి. సో లైక్ మ్మ్. వీఆర్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్ట్. అన్నీ మనం రాస్తే అది కోడ్ అంతా గలీజ్ అయిపోతుంది. అది నీకు ఈ ఒక్క క్వశ్చన్కి అంటే ఈ ఒక్క స్టేట్మెంట్కే నీకు ఒక 1000 లైన్స్ 2000 లైన్స్ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మ్మ్. డిఫరెంట్ వేస్లో ఫామ్ చేస్తారు కదా క్వశ్చన్స్ని. మ్మ్. అందుకు మనకు ఓకే. ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా అనుకోండి. దీని ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇప్పుడు నేను. సో దీంతో పాటు నార్మల్గా మీ డైలీ యాక్టివిటీస్లో మీకు ఏం కావాల్సి వస్తుంది? పొద్దున్నే ఫేస్ వాష్ అన్నాను. ఫేస్ వాష్కి ఏమి? మొహం కడుక్కోవాలంటే ఫేస్ వాష్, బ్రష్, టూత్పేస్ట్ ఇవన్నీ కావాలి. మ్మ్. సో మీ మార్నింగ్ మొహం కడుక్కోవడానికి ఈ మూడు కావాలన్నమాట. మ్మ్. సో ఇక్కడ టూల్స్ అనేది ఏదంటే నీకు ఏమన్నా వర్క్ చేసేదానికి సపోర్టింగ్ సపోర్టింగ్ చేసేటవన్నీ టూల్స్ అన్నమాట. మ్మ్. నువ్వు ఇక్కడ మొహం కడుక్కోవడం అనేది వర్క్ అన్నమాట. మ్మ్. దాన్ని సపోర్ట్ చేస్తున్నది ఏది? టూత్పేస్ట్, బ్రష్, ఫేస్ వాష్. మ్మ్. అంటే వాటికి వెరీ యూనిక్ నేచర్ అనమాట. టూత్పేస్ట్ ఎందుకు? ఓన్లీ టూత్పేస్ట్ అంటే నీకు క్లీన్ చేయడానికి అనమాట. బ్రష్ వాష్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ వన్ ఫేస్ వాష్ అనేది జస్ట్ లైక్ జమ్స్ ఇలా తీసడానికి. దాని మించి మ్మ్. దానికి ఏమైనా అడిషనల్ క్యాపబిలిటీస్ ఉన్నాయా? లేవు. ద యూనిక్ మ్మ్. నేచర్ అనమాట. మ్మ్. అవన్నీ కలిపి ఎవరు యూస్ చేస్తున్నారు? నువ్వు యూస్ చేస్తున్నావు అనమాట మ్మ్. వాష్ వాడుకోవడానికి. సో నీకు క్లియర్గా తెలుసు ఎలా వాడుకోవాలి ఏంటేంటివి అనేసి. మ్మ్. సో హియర్ నౌ దిస్ ఇస్ కనెక్టింగ్ బ్యాక్ టు టూల్స్ అనమాట. ఇప్పుడు టూల్స్ అంటే ఏంది? మనకి టూత్ బ్రష్,
ఫేస్ వాషర్. అలాగ నీ డైలీ లైఫ్లో నీకు ఏమేమైతే యూస్ చేసుకుంటావో అవన్నీ టూల్స్ అన్నమాట. ఉమ్, సో ఇక్కడ నాకు ఇది సర్వ్ చేయాలా సేమ్ లైక్ ఫేస్ వాష్ లెక్క. నాకు ఇది ఉమ్, కావాలా. దీనికి నాకు ఏమేమి టూల్స్ కావాలా? పేషెంట్ యాప్, పేమెంట్, జనరల్ ఇన్ఫర్మేషన్. ఇవి టూల్స్ ఉమ్, అనమాట. స్టిల్ ఇవి టూల్స్ అంటే జస్ట్ టూల్స్ కాదు, ఇది కూడా మళ్ళీ అప్లికేషన్ అనమాట. ఉమ్, సో ఇక్కడ ఏమైందంటే నేను పబ్లిక్ డేటాతోనో పోతాను అని చెప్పినాడు. ఇక్కడేమో అరే నీకు డాక్యుమెంట్ లేరా నేను చాట్ చేయిస్తా అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అరే నీ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఇవ్వు నాకి. అంటే ఇలాగ నీ దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ నాకు ఇవ్వు. సో నువ్వేమన్నా క్వశ్చన్ చేస్తే ఐ కెన్ టాక్ విత్ దెమ్ అండ్ ఐ విల్ గివ్ ద ప్రాపర్ రెస్పాన్స్ అనేసి. ఉమ్, ఇప్పుడు అర్థమైందా టూల్స్ అంటే? టూల్స్ అంటే నీ అప్లికేషన్స్, ఎవ్రీ అప్లికేషన్ హ్యావ్ ద ఓన్ యూనిక్ నేచర్ ఉంటుంది అనమాట. ఉమ్, టూల్స్ అనేది ఇక్కడ అప్లికేషన్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఉమ్, అప్లికేషన్ విత్ యూనిక్ నేచర్. ఉమ్, యూనిక్, యూనిక్ టాస్క్ అని చెప్పొచ్చు. చెప్పాలంటే యూనిక్ టాస్క్ అనుకో. ఉమ్, దాని టాస్క్ అనేది ఏమంటే వెరీ స్పెసిఫిక్ అనమాట, దానికి ఏమి ఇది ఉండదు. సో ఇక్కడ ఏం ఉమ్, పేషెంట్ యాప్ అనేది పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వడం అనమాట. పేమెంట్ అనేది పేమెంట్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫో అనమాట. ఉమ్. సో ఇక్కడ లైక్ ఏదైనా యాప్ అయితే యూనిక్ టాస్క్ అంటే దాన్ని టూల్స్ అనుకోవచ్చు. మీరు ఓకే. ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి జనరల్గా ఏదన్నా, మీకు ఎంత అర్థమైందో చెప్తాను నేను. ఒక సినారియో తీసుకొని. Um, ఎనీథింగ్ ఫైన్, రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్. స్టూడెంట్స్ లైక్ గ్రేడ్స్ తీసుకోవడం. దానిలో టాస్క్ ఏది అంటే అది స్టూడెంట్ వదిలేయండి, మమ్మల్ని జనరల్గా చెప్పను. లైక్ నేను ఫేస్ వాష్ చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ చెప్పండి. టూల్స్ ఏంది, టాస్క్స్ ఏంటివి? టాస్క్ టూల్స్ కదా. కుక్ చేసుకోవాలి, తినాలి. ఎగ్జాక్ట్గా కుక్ చేసుకోవడం అనేది టూల్ వస్తుందా, లేకపోతే కుక్ చేసుకోవడం అనేది టూల్ అనమాట. ఉమ్, ఇంకా అలాగానే మీరు కటింగ్ వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, వెజిటబుల్ అనేది మరి యూనిక్, అది యూనిక్ పర్పస్ అనమాట, దానికి ఇంకేం లేదనమాట. ఆ ఉమ్, వెజిటబుల్స్ చూసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్లో వేసుకుంటాం కాబట్టి కర్రీ అనేది మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా అది టూల్ కాదు. కర్రీ అనేది ఉమ్, అక్కడ సందర్భాన్ని బట్టి దాన్ని నేచర్ మారిపోతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు కర్రీ చేసేది అనేది ఇది అనుకుంటే, టాస్క్ మొత్తం ఇది అనుకుంటే, దాంట్లో వెజిటబుల్ అనేది టూల్ అవుతుంది అనమాట. ఉమ్, సాంబార్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీకు ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడతావో అవన్నీ టూల్స్ ఫర్ కర్రీస్ అనమాట. ఉమ్, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆయన దగ్గరకు ఉమ్, వచ్చేసి కర్రీ వచ్చి నీకు టూల్ అయిపోతుంది అనమాట. ఉమ్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? కొంచెం. సందర్భాన్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఉమ్, మెయిన్ నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు కర్రీ ఉమ్, గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేది టూల్స్ అయిపోతాయి. నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు నీ కర్రీ ఒకటి ఉంటుంది, నీ దగ్గరికి వచ్చేసరికి కర్రీ అనేది ఒక టూలు, చపాతీనో దోశో లేకపోతే అన్నం అనేది ఒక టూలు, ప్లస్ ఉమ్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని. ఎందుకంటే దాన్ని నీ వరకు అది ఏంది, కర్రీ ఒకటి, కర్రీ కావాలి, దోశ వేసుకోవాలి, తినాలి అనేసి. సో ఉమ్. అలాగా. సో ఏదైతే యూనిక్ గా ఉందో అది ఇంకా అది టూల్. ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో ఏదైతే యూనిక్గా ఉందో అది టూల్ అను. ఓకే. ఉమ్. ఇక్కడ ఏజెంట్స్, మీరు ఈ పేర్లు హెవీగా ఏంటో అంటారు మళ్ళీ. ఏజెంట్స్ అనే పేరు విన్నారా? జనయ్య ఆ. ఛానల్స్ ఎక్కడైనా చూస్తే బ్లా 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 అని హెవీగా మాట్లాడుతున్నారు ఏజెంట్స్ గురించి. ఉమ్, ఇక్కడ ఏజెంట్స్ అనేవాడు ఎవడంటే ఈ టూల్స్ యూస్ చేసుకొని ఏజెంట్ అనేవానికి స్కిల్ ఉంటుందన్నమాట. ఉమ్, స్కిల్, స్కిల్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ టూల్స్ అన్నమాట. ఉమ్, స్కిల్ అంటే ఏమంటే ఈ టూల్స్ని ఎలా వాడుకోవడం అనేది స్కిల్. ఓకే. హౌ టు యూస్ టూల్స్ అన్నమాట. సేమ్ ఏజెంట్ అనేది ఏమంటే హౌ టు యూస్ టూల్స్ అనేదాన్ని ఏజెంట్ అంటారు.
Mm. నా ఇక్కడ ఈ ఫేజ్ లో ఉందన్నమాట. జెనై అనేది ఏజెంట్స్ దగ్గర ఉందన్నమాట. Mm. ఏజెంట్ అంటే ఏం అది, ఇది ఏం లేదనమాట. అది ఏం వెరీ డిఫరెంట్ థింగ్ కాదు. దానికి ఏమంటే ఇది ఇక్కడ ఉంది కదా, Mm. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఇది ఏజెంట్. ఏజెంట్కి తెలుస్తుంది అనమాట ఈ టూల్స్ని ఎలా వాడుకోవాలనేసి. ఎందుకంటే దే Mm. నో అబౌట్ ది స్కిల్స్. ఈ టూల్స్ ఏం చేస్తాయి అనేది ఈ ఏజెంట్కి తెలుస్తుంది అనమాట. Mm. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఏజెంట్స్ ఎవరు చెప్పండి ఫేస్ వాష్కి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మొహం కడుక్కోవడం చెప్పాను నేను. అక్కడ ఏజెంట్ ఎవరు? జస్ట్ The person. ఎగ్జాక్ట్లీ. అక్కడ మనమే ఏజెంట్ అనమాట. మనకు తెలుసు అది ఎప్పుడు ఏది ఏ ఆర్డర్లో చేయాలి, ఏది ఫస్ట్ చేయాలి, ఏ సెకండ్ చేయాలి, ఎలా మొహం Mm. కడుక్కోవాలి అనేది. సో దేర్ ఇస్ ద ఎవరు ఏజెంట్ అంటే పర్సన్ అనమాట. Mm. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ దగ్గర మనమే. ఎగ్జాక్ట్లీ మనకు తెలుసు అనమాట. ఫస్ట్ దోశ పెట్టుకోవాలి, నెక్స్ట్ కర్రీ చేసుకోవాలి ఇది అనేసి. కుకింగ్ దగ్గర Mm. Also us. ఎస్ ఎగ్జాక్ట్లీ. వై అస్? Because we're making the food. ఎగ్జాక్ట్లీ వి నో వెన్ టు డూ వాట్. Yeah. అన్ని చోట్ల. ఇక్కడ ఏజెంట్ ఎవరు? దీంట్లో ఏజెంట్ ఎవరు? Um, patient. కాదు. ఇవన్నీ టూల్స్ అని చెప్పా కదా. సో మనం ఇక్కడ ఇంకా ఏజెంట్ని డిఫైన్ చేయలేదన్నమాట. ఎవరైతే అప్లికేషన్ క్రియేట్ చేశారో. ఇది అనేది ఫస్ట్ ఇందాక మనం ఏం చెప్పాము, స్ట్రైట్గా మన క్యూఎన్ఏలో ఈ పేమెంట్ యాప్ని కాల్ చేసింది అనమాట. Mm. ఇక్కడ అలా కాల్ చేయదు అది. Mm. ఇక్కడ ఇక్కడ ఏజెంట్ అనేవాడు లేడు ప్రస్తుతానికైతే. మనం సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. Mm. సో ఇక్కడ ఒకడు ఉంటాడు మధ్యలో మళ్ళీ. అది ఎల్ఎల్ఎం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ మోస్ట్లీ ఎల్ఎల్ఎంసే ఉంటాయి అనమాట ఏజెంట్స్ లెక్క. ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది. Mm. ఇక్కడ ఒకడు ఉంటాడు. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏజెంట్ అన్నది. Mm. ఈ నోస్ లైక్ ఏ టూల్ని ఎప్పుడు వాట్ చేసుకోవాలనేసి. Mm. ఈ టూల్స్ అన్ని ఈ ఏజెంట్తో, ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా తెలుసునో అలాగనే వీడికి అంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట, ఏ టూల్ని ఎలా వాడుకోవాలనేసి. సో అప్పుడు ఏం చేస్తాము, మన రిక్వెస్ట్ అనేది ఈ ఏజెంట్కి వెళ్తుంది. Mm. ఈ ఏజెంట్కి పోతుంది అనమాట. ఈ ఏజెంట్ అనేది ఈ టూల్స్ అన్నిటితో మాట్లాడి ఈ విల్ సెండ్ ద రైట్ రెస్పాన్స్. Mm. యు గాట్ ఇట్ రైట్. Yeah. సేమ్ మనకి ఇవేమి టూత్ బ్రష్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ మన Mm. టాస్క్ ఏంది, యూ వాంట్ టు కంప్లీట్ యువర్ ఫేస్ వాష్. Mm. మొంగ మీ టాస్క్. సో అది ఎవరు, అదే నీ సెల్ఫ్ అనే డెసిషన్ నీ సెల్ఫ్ అని నువ్వు క్వశ్చన్ చేసుకుంటావు, లేకపోతే మన పేరెంట్స్ అని చెప్తారు రే లేసి మొంగ కడుక్కోరా అనేసి. Mm. ఇక్కడ క్వశ్చన్ అనేది టూ వేస్లో వస్తుంది నీ దగ్గరికి. Mm. నీ సెల్ఫ్ కానీ మన పేరెంట్స్ కానీ. Mm. క్వశ్చన్ వచ్చాక యు ఆర్ ద ఏజెంట్ అనమాట. యు నో వాట్ ఆర్ ద టూల్స్ యూ హ్యావ్ టు యూస్. Mm. సో వీటన్నిటిని యూస్ చేసుకొని, అంటే లైక్ ఉన్న అన్ని కిట్స్ని యూస్ చేసుకొని నీ టాస్క్ కంప్లీట్ చేసేస్తావు. అంటే బ్రేక్ఫాస్ట్ అది ఫేస్ వాష్ కంప్లీట్ చేస్తావు. సో దెన్ ఇట్స్ Mm. కంప్లీటెడ్ అనమాట. అలానే సిమిలర్గా నేను ఈ క్వశ్చన్ అడుగుతాను ఈ ఏజెంట్కి అనేసి. యూ నోస్ లైక్ విచ్ టూల్ టు యూస్ వెన్ అనేసి. సో Mm. వీడు ఈ టూల్స్ అన్ని యూస్ చేసుకొని దెన్ ఐ విల్ గెట్ ద రెస్పాన్స్ బ్యాక్. Mm. ఇది ఏజెంట్స్ అంటే. టూల్స్, ఏజెంట్, రెస్పాన్స్. అర్థమైందా? Mm. నీకు మాన్సా ఇట్స్ క్లియర్ ఆర్ స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అదొక టూల్. హలో. ఓకే. వినపడట్లేదు బట్ ఓకే ఫైన్. ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. సో ఇది అన్నమాట. సో ఏమన్నా క్వశ్చన్స్ ఈ కంప్లీట్ టాపిక్స్లో? ఇప్పటి వరకు అర్థమైంది. ఇంతే ఉండేది. అంటే బేసిక్గా జెనే అంటే ఇవి నేర్చుకోవాలి మీరు. ఓకే.
ఇప్పుడు క్యూఎన్ఏ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ చాట్ బుక్ డాక్యుమెంట్ అనమాట. నెక్స్ట్ టూల్స్, నెక్స్ట్ ఏజెంట్స్. ఇఫ్ యూ డన్ దిస్ ఫర్ ద మాస్టర్ ఆఫ్ జెన్. ఓకే. ఎవరైనా ఎప్పుడైనా నీకు ఇలాంటి వర్డ్స్ నేను ఎందుకు ఈరోజు చెప్పాను ఇవన్నీ అంటే, రేపు మీరు మామూలుగా జనరల్గా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దే విల్ టాక్ విత్ దిస్ వర్డ్స్ అనమాట. ఐఎమ్ ఓకే. బిల్డింగ్ ఏజెంట్స్ అనేసి, ఐఎమ్ బిల్డింగ్ టూల్స్ అనేసి, ఐఎమ్ బిల్డింగ్ సచ్ కైండ్ ఆఫ్ చాట్ విత్ డాక్యుమెంట్ అనేసి. సో దే హ్మ్. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఈ కాంటెక్స్ట్ అంతా చెప్పాను. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తే మీకు అర్థం అవుతుంది కదా. హ్మ్. సో మనము ఇది బిల్డ్ చేసాం ఇప్పుడు. ఓ దిస్ మేక్ లైక్ ఏ గ్రీన్. Q&A మంది అయిపోయింది. నెక్స్ట్ ఏం బిల్డ్ చేయాలి? చాట్ విత్ డాక్యుమెంట్. దీనికే దేర్ ఇస్ అలియాస్ నేమ్ అనమాట. హుహు. మీరు గెస్ చేయండి. మీ ఉన్న ఇన్ని రోజుల, అంటే అట్లీస్ట్ మీ సమ్ బేసిక్ ఐడియాస్ ఉంటాయి కదా. అలియాస్ నేమ్ అంటే అలియాస్ నేమ్ ఏముంటుంది దీనికి? హ్మ్. వెరీ జనరిక్గా వాడతారు ఈ వర్డ్ కూడా. అందరూ వాడతారు, జనే తెలిసిన వాళ్ళు. ర్యాగ్ అనే హ్మ్. నేమ్ ఎప్పుడైనా విన్నారా మీరు? హ్మ్. ఆర్ఏజీ, మేము ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేసినాము, ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేసినాము అనేసి. హ్మ్. మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా వై దే వాంట్ టు బిల్డ్ ద ర్యాగ్ అప్లికేషన్ అనేసి? అంటే దాని గురించి నాకెక్కువ తెలవదు. సో, I don't even know that much about it. Yeah, that's right. When you hear some words which you don't know, you have to raise a question.